కొద్దిగా వాటర్ దగ్గర. సరే డాడీ తీసుకొస్తావు. డాడీ చాయ్ తాగుతావా? అబ్బా పెట్టే చాలా నెత్తిన వస్తుంది, నేనే ఆడదాం అనుకున్నాను. అరే పెట్టుకొస్తుండు. అయ్యేటోటి నుంచి ఈరోజు తొందరగానే వచ్చిండని మా ఆయనకి తెలిస్తే మాత్రం ఇక డాడీ ఇంటికి వచ్చింది కదా, ఇక షాపింగ్కి పోదాం అంటది. అసలే 2 రోజుల నుంచి షాపింగ్ అంటుంది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడో ఏమో. పైసలే లేవు, జీతం బల్లే, ఇంకా ఆమెనేమో ఊకుంటలేదు. రోజు వేసుకొని బట్టలే లేవు అంటుంది. మా ఆయనతో టెన్షన్ అవుతుంది. నీకు వచ్చాయి అని మధ్యాహ్నం నుంచి డాడీ ఎప్పుడు వస్తా అని అడుగుతుంది. షాపింగ్కి పోదాం అనేసి 2-3 రోజుల నుంచి ఆమె బట్టలు అంటుంది. బట్టలు వేసుకొని బట్టలు లేవు, నాకైతే బట్టలు అంటే కొనరు, నాకు డ్రెస్సులు ఇప్పియాలి ఖచ్చితంగా అనేసి అంటుంది. ఇప్పుడు ఎందుకు బట్టలు ఆమెకు? మొన్న ఉన్నాయి వేసుకోమని చెప్పు. ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు డబ్బుల గురించి. శాలరీ కూడా రాలేదు, మొన్ననే బుక్స్ తీసుకుంటుంది. ఏమో ఆమెకు డైలీ యూజ్కి లో అంటే వీడియోస్లలో వేసుకోనికి అక్కకైతే అడగంగానే ఇప్పిస్తారు, నాకు అయితే అడిగితే ఇప్పియరు, అన్నీ వేసుకునే డ్రెస్సులు వేసుకోవాలా వీడియోలలో అంటుంది. నువ్వు మొన్న అడిగితే ఇప్పిస్తా తర్వాత ఇప్పిస్తారు 2-3 రోజులు అయినా అన్నమాట కదా. ఆమె అదే పట్టుకుంది, డాడీ ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంది. ఆమె ఊకి అడుగుతుందని తర్వాత తీసుకుంటా అని చెప్పిన నేను. ఏమో ఇక నువ్వు తొందరగా వచ్చినావు ఆమెకు తెలిస్తే మాత్రం ఆమె ఊకోదు. ఇక నీ ఇష్టం ఏమో, నాకైతే తెలియదు. ఇక ఆమె వచ్చి ఏమంటుందో ఏమో. ఇక చెప్పులునే అట్లా బయట బండి ఉంది అంటే మా డాడీ వచ్చింది. ఇప్పుడు మేము షాపింగ్ పోతాం. నేను 3 డ్రెస్సులు అనుకుంటా, కాదు 4 డ్రెస్సులు అనుకుంటా. మమ్మీ డాడీ వచ్చిందా? అబ్బా డాడీ వచ్చినా తొందరగా వచ్చినా షాపింగ్ పోదామా? బట్టలు కొనుక్కోనికి. అరే అన్నీ ఏం లేవు, అన్ని పొట్టి అయిపోయినాయి. డబ్బులు లేవు నాని, తీసుకోపోతా అన్నావు. ఇప్పుడు డ్రెస్సులు ఎందుకు నాని? బోనాల పండుగ ఇప్పిస్తుంది. అబ్బా డాడీ నాకు డైలీ చేసుకోనికి లేవు డాడీ, అన్ని పాతగా అయిపోయినాయి. నువ్వు తీసుకోవాలి అన్న నాకు తెలియదు, ఇప్పుడు తీసుకోవాలా? ఈ పైసలు అంటున్నావు కదా అని తర్వాత తీసుకుంటాను బోనాల పండుగ వరకు. నీకు ఎందుకు డైలీ డ్రెస్సులు కావాలి కదా, మస్తు డ్రెస్సులు ఉన్నాయి నీకు. అక్కకి అన్ని చిన్నగా అయిపోయినాయి, అవన్నీ చదిరిపెట్టిన కవర్లు అవన్నీ నువ్వే వేసుకో. ఇక సైడ్ కుట్లేసి పెడతా. ఏంది ఆమె డ్రెస్సులు నేను వేసుకోను, అస్సలు వేసుకోను. కొత్త డ్రెస్సులే అయిపోయి ఆమె డ్రెస్సులు అస్సలు వేసుకోను. ఎందుకని? అక్కనే కదా అక్క డ్రెస్ నువ్వు వేసుకో. అక్కకి చిన్నగా అయిపోతే మరి చిన్నోళ్ళకే వస్తాయి కదా. ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళకి చిన్నగా అయితే చిన్నోళ్ళే వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆమె పెద్ద అమ్మాయిని ఆమె కొత్త డ్రెస్సులు తీసుకొస్తే ఆమె పాత డ్రెస్సులు చిన్న అయితే నేను వేసుకోవాలా? అట్లా కాదని అక్కకు చిన్నగా అయితే కదా డ్రెస్సులు, అవి నువ్వు వేసుకోవాలి. ఎందుకు వేస్ట్గా? అక్కకి కొత్త డ్రెస్సులు ఉన్నాయి, అక్కకి చిన్నగా అయిపోయినాయి, తొందరగా చిన్నగా అయినాయి, అవి నీకు వస్తాయి, నువ్వు వేసుకో. చీ మమ్మీ పా, అక్కకి చిన్న అయిన బట్టలన్నీ నాకే వేసారు, ఎప్పుడు ఇట్లనే వేసారు పా, అందుకే చిన్న అయిన కుట్టొద్దు పా. వీళ్ళు ఎప్పుడు ఇట్లనే వేస్తారు, నాకు అందుకనే ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఇప్పించినప్పుడు ఇప్పించిన మమ్మీ. ఇప్పుడు నీకు డైలీ డ్రెస్లే కావాలి కదా, నాకు చిన్న అన్నీ నువ్వు వేసుకో. నీకేందక్క, నీకు మంచిగా కొత్త డ్రెస్సులు వస్తున్నాయి. ఇప్పుడు నేను నీ పాత డ్రెస్సులు వేసుకోవాలా? చిన్నదాన్ని నువ్వు పుట్టినందుకు నీ పాత డ్రెస్సులు వేసుకోవాలా? మళ్ళీ అవన్నీ డ్రెస్సులు ఏం చేస్తావు అని నువ్వే చిన్నదాన్ని నువ్వే వేసుకోవచ్చు, అవన్నీ కొత్త ఉన్నాయి. చిన్న అమ్మలకి ఎందుకు పుట్టినేమో, అక్కలకి ఫస్ట్ పుడితే నాకే అన్ని కొత్త డ్రెస్సులు వస్తాయి. ఏం చేస్తాం ఇక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. సో చూసిరు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో, మా ఇంట్లో అయితే 2 ఆడపిల్లలు ఉంటే జరిగేదే మీ వీడియో రూపంలో అయితే మీ ముందు తీసుకొచ్చిన. ప్రతి ఇంట్లో సహజంగా జరిగేది ఇదే. 2 ఉన్న 3 ఉన్న ఆడపిల్లలు ఉన్నా ఇట్లే ఉంటది. సో అదే మీకైతే వీడియో తీసి చూపించిన. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నేను మీ అమ్ములు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లనే గంట కొట్టుర్రి. ఇంకా ఏం కంటెంట్ వీడియోస్ చేయాలో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.